మే 10న అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు రూ. 5తో ఇది ఒక్కటి ఇంట్లోకి తెచ్చుకోండి. 5 కోట్ల బంగారం కొన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక మీరు ఈ సంవత్సరం అంతా కూడా బంగారాన్ని కొంటూనే ఉంటారు. అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనడానికి ఒక శుభముహూర్తం అని చెప్పుకోవచ్చు. బంగారం కొనాలి అనే ఆలోచనతో ఉన్నవారు, ఒక మంచి ముహూర్తం కోసం, మంచి రోజు కోసం ఎదురు చూసేవారు అక్షయ తృతీయ రోజున కొనవచ్చు అని పండితులు చెబుతూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం వల్ల ఆ బంగారం అంతకంత పెరుగుతూ వస్తుందని కూడా అంటూ ఉంటారు. కాకపోతే శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి అంటే అక్షయ తృతీయ రోజున బంగారమే కొనాలి అని ఏ శాస్త్రము చెప్పలేదు. అక్షయ తృతీయ రోజున కొంటే మంచిది అని చెప్పారు, కానీ అప్పు చేసి మరి బంగారం కొనాలి అని మాత్రం ఏ శాస్త్రం ఎక్కడ చెప్పలేదు. ఇక చాలామంది అక్షయ తృతీయ వచ్చింది అంటే చాలు అప్పులు చేసి మరీ బంగారం కొనాలి అనుకుంటూ ఉంటారు. ఇంట్లో మగవారితో గొడవ పడుతూ ఉంటారు బంగారం కొనమని. అయితే ఇవన్నీ కాదు, ముందు మనం అక్షయ తృతీయ రోజున బంగారమే కొనాలి అని లేదు. కొన్ని శుభప్రదమైనటువంటి బంగారంతో సమానమైనటువంటి వస్తువులు కొన్నా సరే అవి తక్కువ ధరలో ఎక్కువ మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అవి కూడా బంగారం కొన్నంత పుణ్యాన్ని తెచ్చి పెడుతూ ఉంటాయి. మరి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజున ఏం తీసుకోవాలి అంటే, ముందుగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించాలి. మే 10వ తారీఖున అక్షయ తృతీయ రానుంది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎర్రని మందారం పూలతో, ఎర్రని గులాబీ పూలతో శ్రద్ధగా భక్తిగా పూజించాలి. అంతే తప్ప బంగారం మాత్రం కొనాలి అని అనుకోవద్దు. అంటే ఒకవేళ మీకు కొనే ఉద్దేశం ఆలోచన ఉంది అంటే చాలు, మీరు కొనగల స్తోమత ఉంది, మేము బంగారం ఎప్పటి నుండో కొనాలి అనుకుంటున్నాము, కానీ ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నాము అనుకునేవారు కొనవచ్చు. కానీ చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అంతకంత కొంటూ ఉంటాము, పెరుగుతూ ఉంటుంది అని అప్పు చేసి కొనవద్దు. ఏ పూజలైనా సరే అప్పులు చేసి చేయవద్దు. మనకు ఉన్న దాంట్లోనే పూజలు చేసుకోవాలి, ఉన్న దాంట్లోనే సరిదిద్దుకోవాలి, ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవించాలి తప్ప అప్పులు చేసి ఆడంబరాలకు పోకూడదు. అలా చేస్తే ఎలాంటి పుణ్యమో మోక్షమో లభించదు. అప్పులు చేయకుండా మనం కష్టపడి సంపాదించిన ధనంతోనే మనకు తోచిన విధంగానే అమ్మవారిని పూజించాలి. అప్పుడు లక్ష్మీదేవి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు మీపై మీపై కరుణా కటాక్షాలను కురిపిస్తుంది. ధనవర్షాన్ని ఎప్పటికైనా కురిపిస్తుంది. అష్ట కష్టాల్లో ఉన్నవారినైనా ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది. మంచి మనస్సు, శ్రద్ధ, నిర్మలమైన భక్తితో అమ్మవారిని పూజిస్తే చాలు. అలాంటి వారికి ఇక తిరుగు ఉండదు. లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కాకుండా మరి రూ. 5తో ఇది ఇంటికి తెచ్చిన 5 కోట్ల బంగారాన్ని కొని ఇంట్లోకి తెచ్చినంత పుణ్యం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజున సూర్యోదయానికంటే ముందే లేవాలి. ఆ రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు. సూర్యోదయానికంటే ముందే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో గరిక, పచ్చకర్పూరం, చిటికెడు పసుపు, గుప్పెడు రాళ్ల ఉప్పుని వేసి ఇల్లుని శుభ్రం చేసుకోవాలి. ఇలా ఎందుకు చేయడం అంటే అందులో ప్రతి వస్తువు కూడా చాలా శుభప్రదమైనటువంటిది, యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. కంటికి కనిపించని శరీరానికి హాని చేసే దుష్టశక్తులను నాశనం చేస్తుంది. ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉన్నా దానిని తొలగిస్తుంది. చిన్న చిన్న సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. నెగిటివిటీని బయటికి పంపిస్తుంది. ఇక పచ్చకర్పూరం సువాసనను కలిగింపజేస్తుంది. లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తుంది. లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇక అవి మనం ఇల్లు తుడిచే నీటిలో వేసుకోవాలి. అలానే ఇంటి బయట వాకిలిని శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులు పెట్టాలి. ముగ్గులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అక్షయ తృతీయ రోజున రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దాలి. వేసిన ముగ్గులో రంగులను వేయాలి. అలా చేయటం వల్ల అమ్మవారు ఇంట్లోకి వస్తారు. ఇక అక్షయ తృతీయ రోజున ఇంటి సింహద్వారానికి బయట ఇరువైపున అష్టదళ పద్మం ముగ్గుని వేయాలి. అలా వేసేసి సాయంకాలాన ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని తమలపాకు పైన వెలిగించాలి. ఆ దీపం వెలుగుతున్నప్పుడు అందులో చిటికెడు పచ్చకర్పూరం, 1 యాలకుని వేయాలి. అలానే అక్షయ తృతీయ రోజున సాయంత్రం 6:30 నుండి 7 గంటల లోపు ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించాలి. అది ఏ దీపం అంటే
ఒక మట్టి పాత్రను తీసుకుని అందులో రాళ్ళ ఉప్పుని వేసి ఆ ఉప్పులో ఒక యాలక్కాయ, ₹1 చిటికెడు పసుపు, కుంకుమ, పచ్చకర్పూరాన్ని వేసి దానిపైన ఒక 2 ప్రమిదలను పెట్టి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, విప్ప నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఉత్తర స్థానం లక్ష్మీదేవి స్థానం. ఉత్తర స్థానం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే ఉత్తర దిక్కున అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఎర్రని గులాబీలతో ఆ దీపం చుట్టూ అలంకరించాలి. ఉత్తరం వైపు ఎప్పుడూ చెత్తా చెదారం, బరువైన వస్తువులు పెట్టకూడదు. ఉత్తరం వైపు గోడ ఉంటే గోడకి లక్ష్మీ కుబేరుల యొక్క ఫోటోని కానీ, యంత్రాన్ని కానీ తగిలించాలి. లేదా మీకు ద్వారం ఉంటే ఎర్రని వస్త్రంలో ఉప్పు వేసి ఆ ఉప్పులో యాలక్కాయలు, లవంగాలు, గవ్వలు, గోమతి చక్రాలు వేసి, తామర గింజలు కూడా వేసి ₹1 వేసి మూటలాగా కట్టి ఆ మూటను ఉత్తరం వైపున్న ద్వారానికి కట్టాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఇక అక్షయ తృతీయ రోజున ఈ విధంగా చేస్తే అమ్మవారు మీ ఇంట్లోకి ఆకర్షితులు అవుతారు. మరి అక్షయ తృతీయ రోజున ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకుంటే మనకు కోట్ల బంగారం కొన్నంత పుణ్యం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అక్షయ తృతీయ రోజున ఇవన్నీ చేశాక, అమ్మవారిని కొలిచి నమస్కరించాక ఇంట్లోకి ఒక ₹5తో కుంకుమను తెచ్చుకోండి. కుంకుమ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ ఉంటాము. కుంకుమార్చన చేయటం వల్ల ఆడవారి సౌభాగ్యం పెరుగుతుంది. తమ భర్త ఆరోగ్యంగా, ఆయుష్తో, ఐశ్వర్యంగా ఉంటారు. ప్రతి స్త్రీ కూడా బంగారం కన్నా, వజ్ర వైడూర్యాల కన్నా, ఐశ్వర్యాల కన్నా సౌభాగ్యానికి ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటుంది. వీటన్నింటికంటే ప్రతి స్త్రీకి కూడా సౌభాగ్యమే ముఖ్యం అంటుంది. ఎందుకంటే తన 5వతనం అనేది తమకి అసలైన అందాన్ని తెచ్చిపెడుతుంది. 5వతనంలో ఉండే వస్తువులు ఏమిటి అంటే సరస్వతీదేవి, గౌరీమాత, అలానే పార్వతీదేవి, వీళ్ళు ముగ్గురు కూడా ఆడవారికి పెట్టిన ఒక భిక్ష. అంటే ఆడవారికి సౌభాగ్యాన్ని సమర్పించారు. అది ఏమిటి అంటే బొట్టు, కాటుక, పూలు, గాజులు, అలానే మంగళసూత్రం, మెట్టెలు. ఇవి వారు మనకు పెట్టిన భిక్ష. ఇవి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీమాత ఆడవారికి ఇచ్చిన వరాలు. వీటిని ప్రతి స్త్రీ కూడా, ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ధరించుకొని, అలంకరించుకొని ఆనందంగా ఉంటారు. ఇక ముత్తైదువ స్త్రీలు అంటే వారికి ఒక తెలియని రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అంతేకాదు వారిని ఒక ఎక్కడైనా సరే పూజల్లో ముందు ఉంచుతూ ఉంటారు. ఈ విధంగా తమ యొక్క సౌభాగ్యం అనేది ప్రతి స్త్రీకి కూడా ఎంతో ముఖ్యం. వజ్ర వైడూర్యాలు లేకపోయినా పర్లేదు, కానీ తమ యొక్క సౌభాగ్యం చల్లగా ఉండాలి అని కోరుకుంటుంది ప్రతి స్త్రీ. మరి అందుకే లక్ష్మీదేవికి కుంకుమార్చన చేస్తూ ఉంటారు. సౌభాగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. ఇక కుంకుమ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ముఖ్యంగా పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా నుదుటిన కుంకుమను ధరిస్తూ ఉంటుంది. ఇక అంతేకాదు కుంకుమతో పాటు పసుపుని కూడా తెచ్చుకోవాలి. ఈ పసుపు, కుంకుమ రెండింటిని తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించి నమస్కరించుకొని ఆ తరువాత ఆ కుంకుమను మీ నుదుటిన ధరించి, మీ పాపెడలో పెళ్ళైన వారైతే పాపెడలో ధరించి ఆ పసుపుని మీ చెంపలకి రాసుకొని మీ యొక్క మంగళసూత్రం ఉంటుంది కదా, దానికి పసుపు కుంకుమను తీసుకొని కొంచెం కొంచెం పెట్టుకోండి. ఇలా మే 10వ తారీఖు అక్షయ తృతీయ రోజున చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీ సౌభాగ్యం, సంపద బాగుంటుంది. మీ భర్త ఆరోగ్యంగా అంతకంతా సంపాదిస్తారు. తరతరాలు తిన్నా తరగని సంపద వస్తుంది. ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. అలానే గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, చిన్నదైనా పర్లేదు, శంకు, అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి చిట్టి గాజులు, అలానే పెళ్ళైన స్త్రీలు ఎర్రని గాజులు ఇంట్లోకి తెచ్చుకొని ఒక్కొక్క గవ్వను సమర్పిస్తూ ఓం మహాలక్ష్మే నమః అంటూ మీరు ఒక్కొక్క గవ్వని సమర్పించండి. ఇలా 5 గవ్వలు తెచ్చుకుంటే 5ంటిని సమర్పించి అమ్మవారిని తలుచుకోండి. ఆ తర్వాత ఆ గవ్వలను తీసి ఒక ఎర్రని వస్త్రంలో పెట్టండి. తరువాత ఒక్క శంఖమైనా పర్లేదు, ఒక శంఖాన్ని తీసుకొని అమ్మవారికి సమర్పించి, తర్వాత మనం తెచ్చుకున్న తామర గింజలు ఉంటాయి కదా, వాటిని కూడా ఒక్కొక్కటి తీసుకుంటూ అమ్మవారికి సమర్పించుకుంటూ అమ్మవారి అష్టోత్తరాలను కానీ, అమ్మవారి నామస్మరణ కానీ చేసుకుంటూ అమ్మవారికి సమర్పించాలి. తర్వాత వాటిని కూడా తీసి ఒక ఎర్రని వస్త్రంలో వేయాలి.
ఆ తరువాత మనం తెచ్చుకున్న గవ్వలు, గోమతి చక్రాలు, శంకు ఇవన్నీ కంప్లీట్ అయ్యాక చిట్టి గాజులు ఉంటాయి కదా, అమ్మవారికి చిట్టి గాజులు అంటే చాలా ఇష్టం. ఎర్రని చిట్టి గాజులు కానీ ఆకుపచ్చ రంగులో ఉండే చిట్టి గాజులు కానీ తీసుకొని ఒక్కొక్కటిగా అమ్మవారికి సమర్పించాలి. అలా సమర్పించేసి అమ్మవారిని నమస్కరించుకోవాలి. నమస్కరించుకొని ఆ గాజులు అమ్మవారి దగ్గరే పెట్టేసి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధాన్ని అమ్మవారికి సమర్పించి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి. సంవత్సరం అంతా కూడా బంగారం కొంటూనే ఉండాలి, బంగారం కొనేంత సంపద కలగాలి, భర్త ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యంతో బాగా సంపాదించాలి, జీవితంలో డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అని మనస్సులో బలంగా కోరుకోండి. ఇలా కోరుకోవటం వల్ల శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు. అలానే మర్చిపోకుండా ఇవి ఏవి కొనకుండా ఉన్నా సరే కానీ ఈ అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా దొడ్డుప్పుని మాత్రం ఇంట్లోకి తెచ్చుకోండి. దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఇది శాస్త్రపరంగా, సైన్స్ పరంగా ఎంతో మేలుని చేస్తుంది. స్నానం చేసే నీటిలో అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా గుప్పెడు రాళ్ల ఉప్పుని అలానే 5 తులసి ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయండి. అలా చేయటం వల్ల మన సంపద అంతకంతా పెరుగుతుంది. మన జీవితంలో ఒక అనుకుని అద్భుత మార్పులు జరుగుతూ ఉంటాయి. కూటికి లేనివారు కూడా కోటీశ్వరులుగా ఎదుగుతారు. సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. కటిక పేదవాడు కూడా అపర కుబేరులుగా మారిపోతారు. చేతిలో చిల్లి గవ్వాలేని వారు కూడా చేతి నిండా సంపాదించే స్థాయికి ఎదుగుతారు. మోసుకుపోయిన ధనద్వారాలు కూడా తెరుచుకుంటాయి. అక్షయ తృతీయ రోజున మనం ఈ పూజలు చేయటం వల్ల బంగారం కూడా కొంటూనే ఉంటాము. మన యొక్క అస్త్రం అనేది అక్షయ పాత్రగా మారిపోతుంది. ఏది పట్టినా బంగారంగా మారుతుంది, మట్టి పట్టినా బంగారంగా మారుతుంది. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉప్పు ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది. ఉప్పు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. ఉప్పు దీపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మరి ఉప్పు అంటే ఎందుకు లక్ష్మీదేవికి ఇంత ఇష్టం అంటే అమ్మవారు సముద్రం నుండి జన్మించారు. అందుకే అమ్మవారికి సముద్రంలో దొరికే ప్రతి వస్తువు అంటే చాలా ఇష్టం. గవ్వలు, గోమతి చక్రాలు, శంకు, దొడ్డుప్పు, తామర గింజలు కూడా సముద్రంలో పూసే అంటే నీళ్ళల్లో పూసే పూల నుండే వస్తాయి. అమ్మవారికి తామర పూలన్నా తామర గింజలన్నా చాలా ఇష్టం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు. ఇక ఉప్పు అనేది ఎప్పుడైతే ఇంట్లోకి తెచ్చుకుంటామో అప్పటి నుండి మన ఐశ్వర్యం పెరుగుతూ 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 వస్తుంది. ఎవరికైనా మొదటి సాలరీ వచ్చినప్పుడు అంటే నెలలో ప్రతిసారి మనకు డబ్బులు వస్తూ ఉంటాయి కదా, చిన్న పని చేసినా పెద్ద పని చేసినా నెల కాగానే డబ్బులు వస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా మనకు నెల నెలకు డబ్బులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనకు మొదటి సాలరీ సంపాదన రాగానే మనం ఉప్పు ప్యాకెట్ని తీసుకోవాలి. అప్పుడు మన సంపాదన అంతకంతా పెరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉప్పు చాలా పాజిటివిటీని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఉప్పుని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక తీసుకున్న తర్వాత దానిని పూజలకి, పరిహారాలకి వాడుకోవచ్చు. ఇక ఈ వస్తువులను తెచ్చి పూజించి తర్వాత వీటిని స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు అవసరమైనప్పుడు వీటిని వాడుకోండి. అంటే ఉప్పు తెచ్చి పెట్టుకోండి, పూజించండి, పక్కకు పెట్టేయండి. తర్వాత మీరు పరిహారాలకు ఉపయోగించే సమయంలో ఆ ఉప్పుని ఉపయోగించండి. పసుపు, కుంకుమ మీరు నిత్యం పెట్టుకునే సమయంలో వాటిని ఉపయోగించండి. ఇక ఆడవారు గాజులు తెచ్చి పూజించి పక్కన పెట్టుకొని వాటిని అక్షయ తృతీయ రోజు వేసుకోవచ్చు, లేదా మీకు ఇష్టం ఉన్నప్పుడు వేసుకోవచ్చు. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం నిత్యం మీ వెంటే ఉంటుంది. అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోండి. మీ సౌభాగ్యాన్ని, సంపదను పెంచుకోండి. తరతరాలకి తరగని ఐశ్వర్యాన్ని పెంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.